అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు డమ్మీలేనా? స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేరా? ఆ ఎంపీ కనుసన్నల్లో మెలగాల్సిందేనా? అక్కడంతా ఆయనే చూసుకుంటారని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు సైలెంట్ అవుతున్నారా? అసలు వైసీపీ నేతల విమర్శలకు టీడీపీ కౌంటర్ అటాక్ ఎందుకు చేయలేకపోతోంది? ఇందుకు విభేదాలే కారణమా లేక మరేమైనా కారణాలున్నాయా? ఆ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేని వైసీపీ నాయకులు రెచ్చిపోతుంటే అన్ని సీట్లలో అఖండ విజయం సాధించిన టీడీపీ ఎందుకు ప్రతిదాడి చేయలేకపోతోంది? ఇందుకు గల కారణాలేంటి? ఇంతకీ ఆ ముగ్గురు డమ్మీ ఎమ్మెల్యేలు ఎవరు? అంతా తానే నడిపిస్తున్న ఎంపీ ఎవరు? అసలు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. గుంటూరు టౌన్ 3 నియోజకవర్గాల సమాహారం. గుంటూరు నగరంలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు పూర్తిగా ఉండగా ప్రతిపాడు నియోజకవర్గంలో కొంత భాగం గుంటూరులో ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. గుంటూరు పశ్చిమ నుంచి గల్లా మాధవి, తూర్పు నసీర్ అహ్మద్, ప్రతిపాడు నుంచి బూర్ల రామాంజనేయులు గెలిచారు. గుంటూరు ఎంపీగా పెమసాని చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. అయితే పెమసాని క్యాంపు కార్యాలయం గుంటూరులో ఉంది. గుంటూరు కేంద్రంగా పెమసాని పని చేస్తారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమంలో చాలా యాక్టివ్గా ఉంటారు పెమసాని. అయితే గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను కలిపే ప్రధాన వంతెన శంకర్ విలాస్ బ్రిడ్జ్. 1958లో ఈ బ్రిడ్జ్ నిర్మించారు. పెరిగిన నగర ప్రజల అవసరాలు బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే గతంలో పంపిన ప్రపోజల్ను కుదించి బ్రిడ్జి పొడవు తగ్గించారు. దీంతో ఈ అంశాన్ని వైసీపీ నాయకులు అస్త్రంగా మార్చుకున్నారు. బ్రిడ్జి కుదింపును వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ తనదైన శైలిలో రెచ్చిపోయారు. నగర పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలున్నా వారు డమ్మీలని, ఎంపీ కేంద్ర మంత్రి పెమసాని చేతిలో కీలుబొమ్మలని కామెంట్ చేశారు. అంతేకాకుండా పెమసాని గుంటూరు పార్లమెంటుకు పట్టిన శని అంటూ రెచ్చిపోయారు. నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేని కాదని తమ సమస్యలు ఎంపీకే చెప్పుకుంటున్నారు అంటే ఈ ఎమ్మెల్యేల తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని సెటైర్లు వేశారు. నగరంలో ముగ్గురు ఎమ్మెల్యేలున్నా వారిని నియోజకవర్గ ప్రజలే పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అలాగే పెమసానిదే పెత్తనం అంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. టీడీపీలో పెమసాని పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అంబటి ఎమ్మెల్యేలను పెమసానిని టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉండడం అనుమానం కలిగిస్తోంది. చివరికి చేసేదేం లేక పెమసాని అంబటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇకపోతే టీడీపీ కార్యాలయాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పార్టీ పైన నాయకుల మీద ప్రతిపక్షం కామెంట్ చేస్తే టీడీపీ కార్యాలయం చాలా వేగంగా స్పందిస్తుంది. నాయకుల చేత ప్రెస్ మీట్ పెట్టించి ముప్పేట మాటల దాడి చేసి ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెడుతుంది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి కనబడలేదు. ఎందుకు? ప్రతిపాడు నియోజకవర్గం కొంత రూరల్ మండలం, మరికొంత కార్పొరేషన్ పరిధిలో ఉంది. దీంతో సమన్వయం చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. ఇక పశ్చిమ నియోజకవర్గంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ గ్రూపు రాజకీయాల కారణంగా పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది అంటారు. గల్లా మాధవి ఎమ్మెల్యేగా గెలిచిన పెత్తనం మాత్రం మరో వర్గం నేత చేసేందుకు రెడీగా ఉండడంతో యూనిటీ లేకుండా పోయింది. గల్లా మాధవి గెలిచి ఎమ్మెల్యే అయినా ఆమెను మేమే గెలిపించామంటారట ఆ నేత. నియోజకవర్గంలో గల్లా మాధవి స్ట్రాంగ్ అయితే తమ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదమని ఆ వర్గం భావిస్తోందట. అందుకని ఆమెకు సహాయ నిరాకరణ చేస్తూ ఉంటారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అయితే శంకర్ విలాస్ బ్రిడ్జికి తనకి ఎలాంటి సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ బ్రిడ్జి వ్యవహారం పశ్చిమ నియోజకవర్గ నేతదే అన్న కోణంలో చూస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరి
కొద్ది మాసాలలోనే కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. కావున ఖచ్చితంగా శంకర్ విలాస్ బ్రిడ్జిని వైసీపీ రాజకీయ అస్త్రంగా వాడుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ నేతలు విమర్శలు చేసి 4 రోజుల తర్వాత తీరికగా టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సినంత డ్యామేజ్ జరిగింది. ఏమాత్రం అవకాశం దొరికినా టీడీపీ కార్నర్ చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. నాయకుల మీద నిరసనలు చేయడం అంటే పార్టీపైనే దాడి అన్న లాజిక్ను తెలుగు తమ్ముళ్లు మరిచిపోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ టైంలో స్పందించకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అంటున్నారు. ఇకనైనా టీడీపీ నేతలు తమ తీరు మార్చుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. అందరూ కలిసికట్టుగా ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. ఐకమత్యంతో ముందుకు సాగితేనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలమని పేర్కొంటున్నారు. లేకుంటే లోకల్ పోరులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటికైనా టీడీపీ నాయకులు కలిసి సమిష్టిగా పనిచేస్తారా? వ్యవహారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలతో ముడిపెడతారా? క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న పార్టీ కౌంటర్ ఇవ్వడాన్ని కూడా వేచి చూసే ధోరణిలో ఉంటే వైసీపీ నేతలు మరింత రెచ్చిపోతారు. ఓవరాల్గా టీడీపీ నేతలు కలిసి కౌంటర్ ఇచ్చి వైసీపీ దాడిని ఎదుర్కొంటారో లేదో చూడాలి మరి.